దయచేసి సంఘమంతా కూడా కూర్చుండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదాము. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, పరిశుద్ధుడు అయిన మా దేవా, మా అందరి జీవితంలో మరొక నూతన దినమును అనుగ్రహించి విలువైన నీ వాక్యమును ధ్యానించుటకు మీరు మాకిచ్చినటువంటి అమూల్యమైన సమయమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రేమగల తండ్రి, నీ సత్య వాక్యాన్ని సరిగా అర్థం చేసుకొని వాక్య ధ్యానం ద్వారా ప్రభువా మా విశ్వాస జీవితమును బలపరచుమని వేడుకొనుచున్నాం. చేరి వచ్చినటువంటి ప్రతి విశ్వాసిపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి వారికి నీ స్వరమును వినిపించి ప్రభువా శక్తిమంతులుగా చేయమని ప్రార్థిస్తూ, మా దేవా, నా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారం లగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సంగమా, మీకందరికీ కూడా త్రైక దేవుని నామములో శుభములు వందనములు నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ ప్రత్యేకమైన ఆదివారం మందు దైవ సందేశమును అందించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశమును బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. అలాగే నన్ను ఆహ్వానించినటువంటి ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ రెవరెండ్ డాక్టర్ టి భాస్కర్ గురుల వారికి, అలాగే పాస్టర్ కమిటీ మెంబర్స్కును సంఘ పెద్దలందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. నా తోటి గురువులకు కూడా నేను శుభములు వందనములు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆదివారమును బాలికల ఆదివారముగా ఆచరిస్తున్నాము కాబట్టి మన ధ్యాన నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి అంశము బాలికల విలువలను ధృవీకరించుట. బాలికల విలువలను ధృవీకరించుట. Affirming the worth of a girl child is the theme that we will be meditating this morning. ఈ ప్రత్యేకమైన బాలికల ఆదివారం అందు సంఘంలో ఉన్నటువంటి ఆడపిల్లలందరికీ కూడా నేను ఈ బాలికల ఆదివారం యొక్క శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం కూడా ఈ నవంబర్ మాసంలో బాలికల ఆదివారం ఆచరించడానికి ముఖ్య ఉద్దేశం లేదా కారణం ఏంటంటే, మన సమాజంలో ఈ లింగ వివక్షత అనేది అది ఒక సామాజికమైనటువంటి ఒక సమస్య. ఇన్ ఆర్ ఇండియన్ సొసైటీ జెండర్ డిస్క్రిమినేషన్ ఈజ్ అ సోషల్ ఇష్యూ. అయితే మన దేశంలో ఆడపిల్లల పరిస్థితి మరీ దారుణం. కావున ఆడపిల్లలు ఎదుర్కొన్నటువంటి లింగ అసమానతలు, హింస లేదా వారి సంరక్షణ, వారి విద్య మరియు పోషణ, చట్టపరమైన హక్కులు, వివక్షతపై అవగాహన కల్పించడానికి మరి ప్రత్యేకంగా సంవత్సరంలో ఒక ఆదివారమును బాలికల ఆదివారముగా మనం ఆచరిస్తున్నాం. ఆడపిల్లల జీవితము ఎంతో సున్నితమైన జీవితం అని మనందరికీ కూడా తెలిసినటువంటి ఒక సత్యం. మన కుటుంబంలో, మన సంఘంలో, మన సమాజంలో ఆడపిల్లల ఎడల మన యొక్క బాధ్యత, మన యొక్క దృక్పథం, మన యొక్క వైఖరి, మన స్పందన అన్నవి ఏ విధంగా ఉన్నాయో అని మనం ఈ దినము ఆలోచన చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. పైగా మన కుటుంబంలో ఉన్న ఆడపిల్లలు ఎటువంటి సమస్యలను, సవాళ్లను, సంక్షోభములను వారు ఎదుర్కొంటున్నారనేది కూడా దాని గురించి ఆలోచించే అవసరత కూడా ఉన్నది. అందుకని ఈ దినము మనము ఈ బాలికల ఆదివారమును ఆచరిస్తూ ఉన్నాం. నేడు కూడా చాలామంది కుటుంబాల్లో ఆడపిల్లలు పుట్టగానే చాలా బాధపడే తల్లిదండ్రులు ఉన్నారు. ఈ లింగ వివక్షత లేదా లింగ భేదం అనేది గర్భంలోనే ప్రారంభమవుతుంది. So this gender discrimination begins in the womb itself, not after the girl child is born. అయితే ఆడపిల్ల పుట్టినప్పుడు, మగపిల్లడు పుట్టినప్పుడు వచ్చే స్పందనకు వారి ఈ యొక్క స్పందన మధ్య చాలా తేడాలు మనం గమనిస్తాం. ఎందుకంటే అమ్మాయి పుట్టినప్పుడు చాలా కుటుంబంలో తల్లిదండ్రులు సంతోషంగా ఉండరు, నిరాశ పడతారు. ఎందుకంటే ఒకవేళ
మొదటి పిల్ల కూడా అమ్మాయినే అని అనుకుంటే, లేదా రెండవది కూడా అమ్మాయి పుట్టిందని అంటే ఆ కుటుంబంలో సంతోషం కంటే నిరాశనే ఉంటుంది. ఎందుకనంటే తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు, ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని, లేదా వారి యొక్క భద్రత గురించి కూడా ఆలోచించే తల్లిదండ్రులు ఉన్నారు. మనకు చదవబడినటువంటి మార్క్ రాసిన సువార్త 5వ అధ్యాయం 35 నుంచి 43 వచనాలలో ఇక్కడ ఈ లేఖన భాగంలో మనం చూచినట్లయితే ప్రభు అయిన యేసు క్రీస్తు 12 ఏండ్ల బాలికను బ్రతికించాడు. క్రీస్తు కాలంలో ఆడపిల్లలకు విలువనిచ్చేవారు కాదు, ఆడపిల్లలను చిన్న చూపుతో చూసేవారు. అయితే ప్రభువైన యేసు క్రీస్తు మరణ స్థితిలో ఉన్నటువంటి ఆ బాలికను బ్రతికించాడు. ఆమె చనిపోయింది అని చెప్పినారు. ఆమె తండ్రి ఆయరు సమాజ మందిరంలో ఒక పై అధికారిగా ఆయన పనిచేసేవాడు. జైరస్ వాజ్ a ruler in the synagogue, but still with great faith he comes to Jesus and says, only you can restore her back to life. మార్క్ రాసిన సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో మీరు చూస్తే అక్కడ కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయింది, ప్రభువుకు శ్రమ పెట్టొద్దన్నారు. వై డూ యూ వాంట్ టు ట్రబుల్ ద లార్డ్, యువర్ డాటర్ ఈజ్ ఆల్రెడీ డెడ్. ఈ మాటల్లో సమాజం చూపినటువంటి ఒక నిర్లక్ష్యం మనకు ఇక్కడ కనిపిస్తుంది. నేడు కూడా అనేక కుటుంబాలలో ఆడపిల్లలు పుడితే నిరాశపడడం ఏంది, కొందరు చంపి వేసే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కానీ యేసు ఆమెను బ్రతికించాడు, ఆమెకు జీవితం ఇచ్చాడు, జీవం ఇచ్చాడు, భవిష్యత్తును కూడా ప్రసాదించాడు. ఆమె లేచిన తర్వాత ప్రభువు ఇంటి వారితో ఏమంటాడంటే, మార్క్ రాసిన సువార్త 5వ అధ్యాయం 43వ వచనంలో ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పాను. ఆమెకు ఆహారము పెట్టుమని చెప్పాడు. ఎందుకు ఈ మాటలు చెప్పాడు ప్రభు అని యేసుక్రీస్తు అని ఒకసారి మరి ఆలోచించాలి. ఎందుకంటే ఈ కుమార్తెను బ్రతికించాడు, లేపాడు, ఆ తర్వాత ఆహారం ఇవ్వమని చెప్పాడు. వై డిడ్ జీసస్ సే గివ్ ఫుడ్ టు దిస్ గర్ల్? ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ బాలి యొక్క పోషణ గురించి, ఈ అమ్మాయి ఒక భవిష్యత్తు గురించి ఆసక్తి చూపుతున్నాడు. నేడు కొన్ని కుటుంబాలలో ఆడపిల్లల ఒక పోషణ గురించి లేదా వారి భవిష్యత్తు గురించి ఆలోచించరు. కొందరు అబ్బాయిల మంచిగా చూసుకుంటారు కానీ అమ్మాయిల విషయంలో నిర్లక్ష్యం చూపిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఒక అద్భుతం చేయడమే మాత్రమే కాదు, ప్రభు దృష్టిలో ప్రతి అమ్మాయి కూడా విలువైనదని నిరూపించాడు. నౌ జీసస్ క్రైస్ట్ by raising Jairus' daughter, giving her life, saving her life, he has shown the worth or affirmed the worth of a girl. అయితే సమాజం ఆడపిల్లలను ఇంకనూ చిన్న చూపుతో చూస్తూ ఉంటాడు. కానీ దేవుడు వారిని రక్షించడానికి, వారిని ఆశీర్వదించడానికి ఎల్లప్పుడూ కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆడపిల్లలను ప్రోత్సహించి రక్షించేటటువంటి బాధ్యత దేవుడు మనకిచ్చాడు. ఎందుకంటే వారు కూడా దేవుని స్వారూప్యంలో సృజించబడిన వారు. గాడ్ క్రియేటెడ్ ఈవెన్ గర్ల్స్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్, ఇన్ హిజ్ ఓన్ లైక్నెస్. ప్రభువైన యేసు ఆమె తల్లిదండ్రులను శిష్యులను వెంట పెట్టుకొని చిన్నది ఉన్న గదిలోనికి వెళ్ళాడు అని ఈ లేఖన భాగంలో చూస్తాం. మార్క్ రాసిన సువార్త 5వ అధ్యాయం 41వ వచనంలో యేసు ఆ చిన్నదాని చేయి పట్టి తలిత కుమి అని ఆమెతో చెప్పాను. తలిత కుమి అన్న మాటకు చిన్నదానా లెమ్ అని అర్థము. వెంటనే ఆమె లేచి నడిచింది. కొన్ని ఏండ్ల క్రితం సిఎస్ఐ సినడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ డయాకోనల్ మినిస్ట్రీ వారు తలిత కుమి అని పేరుతోనే ఒక కార్యక్రమాన్ని తలపెట్టినారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా దళిత్ సమాజానికి చెందినటువంటి మరి ఆ దళిత బాలికల సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం, వారి యొక్క విద్య ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. మరి సిఐఎస్ఐ సినడ్ డయాకోనల్ మినిస్ట్రీ వారు డికేడ్ ఆఫ్ గర్ల్ చైల్డ్ అని కూడా వారు ఈ విధంగా కొన్ని ఏండ్లు వారు అనేక కార్యక్రమాలను వారు చేశారు. సిఎస్ఐ సినడ్ డయాకోనల్ మినిస్ట్రీ వారు తలపెట్టిన ఈ కార్యక్రమము
కొన్ని డయాసిస్లో కూడా వారు నిర్వహించినారు. ఎక్కడైతే పేద కుటుంబంలో విద్య లేని ఆడపిల్లలు ఉన్నారో వారికి కావలసినటువంటి సహాయాన్ని అందించినారు. అయితే ఇక్కడ ఒక తండ్రిగా యాయిరు తన కుమార్తె బ్రతకాలని కోరుకున్నాడు. అందుకే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు వచ్చాడు. ఐ వాంట్ యూ టు సేవ్ మై డాటర్ బికాజ్ ఐ వాంట్ మై డాటర్ టు లివ్. ఐ వాంట్ మై డాటర్ టు హ్యావ్ అ ఫ్యూచర్. కానీ నేటి సమాజంలో అయ్యో ఆడపిల్ల పుట్టిందే, మగపిల్లాడైతే బాగుండేది అని చెప్పే కుటుంబాలు చాలా ఉన్నాయి. భ్రూణ హత్యని ఆపడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చట్టాలు అమలు పరిచారు, కానీ ఆ చట్టాలుగానే నిలిచిపోయాయి. అయితే ఈ భ్రూణ హత్యని అరికట్టే బాధ్యత అది మన బాధ్యత అని గుర్తించాలి. ఆడపిల్ల భారమా లేదా ఆడపిల్లగా పుట్టడం నేరమా? మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 28 వచనాలు, అలాగే అపొస్తల కార్యములు 16వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలలో ఈ రెండు భాగాలలో దయ్యం పట్టినటువంటి 2 బాలికల గురించి రాయబడింది. మత్తయి సువార్తలో కనాను స్త్రీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు వచ్చి నా కుమార్తెను స్వస్థపరచమని ఎంతో విశ్వాసంతో వేడుకున్నప్పుడు యేసు ఆమె విశ్వాసమును చూసి ఆమె కుమార్తెను స్వస్థపరిచాడు. అలాగే అపోస్తల కార్యములలో కూడా పౌలు దయ్యం పట్టినటువంటి ఆ బానిస పిల్ల యొక్క పరిస్థితిని చూడలేక ఆ బాలికను కూడా ఆయన స్వస్థపరిచాడు. ప్రభువు అయిన యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుత కార్యాలు అన్నిటిలో అనేక సార్లు దురాత్మ ఉన్న వారిని స్వస్థపరిచాడు. మరి ఇక్కడ 2 బాలికలు దురాత్మ శక్తులు విడుదల పొందినారు. నేటి సమాజంలో ఆడపిల్లలు దేని నుండి విడుదల పొందాలి? From what should our girls be liberated? In what kind of bondage are our young girls living today in our own society? అని ప్రశ్నిస్తే ఆడపిల్లలు లింగ వివక్షత, విభేదాలు, వరకట్నం, బాల్య వివాహము, అత్యాచారము, లైంగిక వేధింపుల నుండి వారు విడుదల పొందాలి. మనం ఆడపిల్లల ఒక విలువలను మనం గుర్తించి వారిని గౌరవించాలి. వారికి కావలసినటువంటి సంరక్షణను, వారికి కావలసినటువంటి భద్రతను అందించే బాధ్యత ప్రతి ఒక్కరిది. అందుకని పరిశుద్ధ పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనంలో పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఇది పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు. ఇంగ్లీష్లో ఏమంటే దేర్ ఈజ్ నైదర్ మేల్ నార్ ఫీమేల్, ఫర్ యు ఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లుక్స్ అపాన్ ఎవ్రీబడి in equal way. Everybody is treated equally in the sight of Jesus. There is no discrimination at all from Jesus Christ at all during his ministry. You can read the Gospels. There is not a single incident where Jesus shows any kind of discrimination. పాకిస్తాన్కు చెందిన మలాలా యూసుఫ్జాయ్ అనే బాలిక పేరు మీరు వినే ఉంటారు. చిన్న ప్రాయంలోనే బాలికల విద్య పట్ల లేదా విద్య హక్కు కోసం ఆమె పోరాడినటువంటి ఒక బాలిక. అయితే పాకిస్తాన్లో తాలిబాన్ తీవ్రవాద సంస్థ ఆడపిల్లలు చదవకూడదని 2009వ సంవత్సరంలో బాలికల స్కూల్స్ అన్నీ కూడా మూసివేశారు. అంతేకాదు వారు ఈ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్స్లను మరి పిల్లలను కూడా వారు చంపేశారు. అయితే ఇటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ మలాలా యూసుఫ్జాయ్ అక్టోబర్ 9వ తారీఖు 2012వ సంవత్సరంలో ఆమె ఎగ్జామ్స్ రాసి తన స్కూల్ బస్లో ప్రయాణం చేస్తూ ఇంటికి వెళుతుండగా తాలిబాన్ ఉగ్రవాదులు ఆమె మీద కాల్పులు జరిపినారు. ఆమె తలకు గాయమైంది. వెంటనే ఆమెను ఇంగ్లాండ్కి తీసుకొని వెళ్ళి అక్కడ ఒక మంచి ట్రీట్మెంట్ ఇచ్చి మరి
ఆమె కోల్పోయిన తర్వాత బాలికల విద్య కోసం ఆమె చేస్తున్నటువంటి ఉద్యమాన్ని చూసి 17 ఏండ్ల వయస్సులోనే ఆమెకు నోబెల్ పీస్ ప్రైజ్ బహుమతిని ఇచ్చారు. అట్ అ వెరీ యంగ్ ఏజ్, at the age of 17 years, she was able to get the Nobel Peace Prize because she fought for the cause of girls' education. నేడు ఆడపిల్లలు అత్యంత భయానకమైనటువంటి అభద్రతతో కూడినటువంటి లేదా అసమానతతో కూడినటువంటి హింసాత్మకమైనటువంటి ఒక సమాజంలో జీవిస్తున్నారు. All of us know that today girls are living in a society which is filled with a lot of crime and violence. ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళిందంటే సాయంత్రం సమయానికి రాకపోతే తల్లిదండ్రులు చాలా భయపడతారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక క్రైస్తవ సంఘముగా మన కుమార్తెలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనకందరికీ కూడా ఉంది. వారి విలువలను గుర్తించవలసిన ఆవశ్యకత మనందరికీ కూడా ఉన్నది. మన భారతదేశానికి వచ్చినటువంటి మిషనరీస్ ప్రప్రథమంగా ప్రారంభించినారు అంటే వారు బాలికల విద్య కోసం స్కూల్స్ను ప్రారంభించారు. తర్వాత క్రైస్తవ సంఘము కూడా ఆడపిల్లలకు స్కూల్స్ను వారు ప్రారంభించారు, వారిని ప్రోత్సహించారు. ఆ తర్వాత ప్రభుత్వాలు ఆడపిల్లల కొరకు విద్యా సంస్థలను స్థాపించారు. ఈ ప్రపంచంలో ప్రతి ఆడపిల్లకు చదువుకునే హక్కు ఉంది. కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో కొందరు పిల్లలు అంటారు, డిగ్రీ అయినంత పీజీ చదువుకోవాలని ఉంది, ఆ తర్వాత పిహెచ్డి చేయాలని ఉంది, చదువుకోవాలని ఆశ కలిగి ఉంటారు. కానీ ఏదో ఒక రోజు వీరు పెళ్ళై వెళ్ళిపోతారు, వీళ్ళకెందుకు ఇంత చదువుకి మనం డబ్బు ఖర్చు చేయాలి, వద్దనుకుంటారు. వారికి మంచి భవిష్యత్తును కల్పించాలంటే తల్లిదండ్రులు వారి యొక్క విద్య విషయంలో మీరు శ్రద్ధ చూపించాలి. ఎంకరేజ్ యువర్ చిల్డ్రన్, నాట్ జస్ట్ యువర్ సన్స్. ఇఫ్ దే వాంట్ టు స్టడీ, అలౌ దెమ్ టు స్టడీ. సంఘంలో కూడా పేద కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్లలు ఉన్నారు. వారికి చదువుకోవాలని ఆశ ఉంటుంది, కానీ మరి ఆర్థిక సహాయము వారి కుటుంబంలో వారి తల్లిదండ్రులు ఇవ్వలేకపోతున్నారు. అలాంటప్పుడు మరి పేద కుటుంబంలో ఉన్న ఆడపిల్లలకు ఆర్థిక సహాయము చేయవచ్చు. ఈ సంఘంలో నాకు తెలుసు కొన్ని కుటుంబాలు ఉన్నాయి, వారు వెస్లీ గర్ల్స్ స్కూల్లో చదువుకున్నటువంటి గ్రామాల నుంచి వచ్చినటువంటి ఆడపిల్లలకు లేదా పేద కుటుంబంలో వచ్చినటువంటి ఆడపిల్లలకు వారు మొదటి తరగతి నుంచి 10వ తరగతి వరకు స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాలు ఈ సంఘంలో ఉన్నారు. కొందరు కాలేజ్ ఫీజు కట్టేవారు కూడా కొన్ని కుటుంబాలు ఉన్నారు. సో యూ క్యాన్ స్పాన్సర్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ అ పువర్ గర్ల్ చైల్డ్ యాజ్ అన్ ఇండివిజువల్ ఆర్ ఈవెన్ యాజ్ అ చర్చ్. కేవలం వ్యక్తిగతంగా మాత్రమే కాదు, ఒక సంఘముగా కూడా మీరు ఆర్థిక సహాయంను అందించవచ్చు. మన దేశంలో 2015 సంవత్సరంలో బేటీ బచావ్ బేటీ పడావ్, సేవ్ అ గర్ల్ ఎడ్యుకేట్ అ గర్ల్ అనే పథకాన్ని, బాలికల విద్య సంరక్షణలో తోడుగా ఉండేందుకు ఒక పథకాన్ని ప్రారంభించారు. ఆడపిల్లలు చదివితే కుటుంబము అభివృద్ధి చెందుతుంది, దేశము అభివృద్ధి చెందుతుంది అని మనకందరికీ కూడా తెలుసు. మగపిల్లలు మా కుటుంబ వారసుడు, రేపటి రోజున మా కష్టంలో ఆయనే సహాయం చేస్తాడు, ఆడపిల్లలు చేయరు అనే తలంపుతో తల్లిదండ్రులు ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు కొడుకులకే ఆస్తిని పంచిపెడతారు. సో వీ థింక్ టుమారో ద సన్స్ ఆర్ గోయింగ్ టు టేక్ కేర్, సో ఆల్ మై ప్రాపర్టీ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఓన్లీ టు మై సన్స్ బట్ నాట్ టు మై డాటర్స్. కానీ పరిశుద్ధ గ్రంథంలో చూచినట్లయితే సమానత్వం గురించి మనకు ప్రబోధిస్తుంది. చాలాసార్లు బైబిల్లో రాసిన కొన్ని మాటలను మనము ఆ సత్యాన్ని మనం గ్రహించలేకపోతాం, అంగీకరించలేకపోతుంటాం. కొన్నిసార్లు యోబు రాసిన గ్రంథం 12వ అధ్యాయం 15వ వచనంలో వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యము నిచ్చెను. వారికి అని అంటే ఇక్కడ యోబు కుటుంబం గురించి తెలియజేస్తున్నటువంటి ఒక మాట. ఇక్కడ యోబుకు 7 కుమారులు 3 కుమార్తెలు. ఆస్తిని యోబు కుమారులకు కుమార్తెలకు సమానంగా పంచిపెట్టాడు. సో హీ డివైడెడ్ హిస్ ప్రాపర్టీ ఈక్వలీ to 7 of his sons and 3 of his daughters.
పాత నిబంధనలో నుండి ఈ దినము మనకు చదవబడినటువంటి సంఖ్యాకాండము 27వ అధ్యాయము మొదటి 11 ఈ లేఖన భాగంలో జెలోఫెహాదు ఆయనకు 5 కుమార్తెలు. ఈ రోజులలో 2 కుమార్తెలు పుట్టిన తర్వాత 3వదైనా ఆ అబ్బాయి పుడతాడేమో ఆశతో ఎదురు చూసే తల్లిదండ్రులు ఉన్నారు. ఎందుకంటే 2 కూడా ఆడపిల్లలే, ఒక్క అబ్బాయి ఉండాలి అని అనుకుంటారు. జెలోఫెహాదు కుమార్తెలు న్యాయం కోసం ధైర్యంగా నిలబడ్డారు. ఈ యొక్క సంఘటన పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సత్యం. ఈ సత్యాన్ని అంగీకరించడానికి కొందరు వెనకంజ వేస్తూ ఉంటారు, ఇష్టపడరు. దే డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ సర్టన్ ట్రూత్స్ దట్ ఈస్ రిటన్ ఇన్ ద బైబిల్, బట్ దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆల్ ఆఫ్ us accept that this is the truth and this is the gospel. ఇక్కడ తప్పు వ్యవస్థను సెలోఫెహాదు కుమార్తెలు వారు సవాలు చేస్తున్నారు. ఇజ్రాయెల్ కనాను దేశం ప్రవేశించే సమయంలో ప్రతి వంశానికి భూమిని పంచే ప్రక్రియ అక్కడ మొదలైంది. అయితే జెలోఫెహాదు మరణించాడు. ఆయనకు కొడుకులు లేరు. ఆ కాలంలో చట్ట ప్రకారము పేరు, ఆస్తి, వంశం కుమారుల ద్వారానే కొనసాగేది. ఆ కాలంలో ఉన్నటువంటి ఒక పద్ధతి అన్నమాట. కానీ ఈ 5 కుమార్తెలు మోషేను, అదేవిధంగా యాజకుడైన ఎలియాజరును ఇజ్రాయెల్ నాయకుల ఎదుట వారు నిలబడి మాట్లాడినారు. వాళ్ళు 5 కుమార్తెలు ఒక నిర్ణయం తీసుకొని, మరి పెద్దల ఎదుటకు వెళ్దాం, వాళ్ళతో మాట్లాడదాం. ఆ కాలంలో ఆడపిల్లలు, స్త్రీలు సమాజ సభలో వారు ఎదుట నిలబడే హక్కు లేదు. ఆస్తి గురించి మాట్లాడకూడదు. నాయకుల ముందు నిలబడి కూడా మాట్లాడకూడదు. అలాంటి ఒక సమాజంలో మీరు చూస్తే సెలోఫెహాదు కుమార్తెలు ధైర్యంతో వారు మోషేను అడిగినారు. అప్పుడు మోషే ఏం చేశాడు? లేదు, మీరు వెళ్ళండి, ఇది మా సమాజం యొక్క పద్ధతి, ఇది సంప్రదాయము అని చెప్పలేదు. ఆయన ఏం చేశాడంటే దేవునికి ప్రార్థన చేశాడు. Moses prayed to God, because we have been following this practice. Now what should I do when these girls are coming and asking me for their rights to property? దేవా, ఇదిగో ఈ కుమార్తెలు స్వాస్థ్యము అడుగుతున్నారు, ఇది న్యాయమా? ప్రజలేమో కాదంటున్నారు, నీ చిత్తం ఏమై ఉన్నది అని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి అడిగాడు. కొన్నిసార్లు మనకు ఏది తప్పో ఏదో సరి అని ఒక కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మోకరించి ప్రార్థించాలి. దేవుడు మనతో మాట్లాడతాడు. God will speak to us when we are confused. When you think that what I am doing is right or wrong, when you have that confusion, you need to kneel down and pray and ask God to guide you. అనేక విషయాలలో మనం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తాం, కానీ మన పిల్లల విషయంలో కూడా ప్రార్థించాలి. అప్పుడు దేవుడు మోషేతో ఏం జవాబిస్తాడంటే సంఖ్యాకాండము 27వ అధ్యాయము 6-7 వచనాలలో మీరు చూడండి. అక్కడ సెలోఫెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలెను. ఇది దేవుడు మోషేకి ఇచ్చినటువంటి జవాబు. ప్రార్థించినప్పుడు దేవుడు మోషేకి ఇచ్చినటువంటి జవాబు ఇది. అంటే కుమారులతో పాటు కుమార్తెలు కూడా సమానంగా తండ్రి ఆస్తిని పంచిపెట్టాలని దేవుడు ఆజ్ఞాపించాడు. యెహోవా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చినటువంటి ఈ నూతన భూస్వాస్థ్య చట్టంలో తండ్రిదండ్రుల ఆస్తిలో కుమార్తెలకు సమాన హక్కులున్నాయని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అనగా దేవుడు ఇజ్రాయెల్ చట్టాన్ని మార్చివేశాడు. సో గాడ్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ a new law where he is treating these young girls also to claim their property rights along with the sons, or the parents have to give the property equally to both the sons and daughters. నేటి మన సంఘంలో సమాజంలో తల్లిదండ్రులు తమ కుమార్తెలకు ఈ సమానమైన హక్కులను గుర్తించి వారికి కూడా కావలసినటువంటి వారికి ఇవ్వవలసినటువంటి ఆస్తిని పంచిపెట్టాలని దేవుని వాక్యము
మనకు చాలా స్పష్టంగా ఈ మాటలతో తెలియజేస్తూ ఉంది. 1985లో ఈ రాష్ట్రంలో లేట్ ఎన్టీ రామారావు ఆడపిల్లలకు ఆస్తిలో వారికి సమాన హక్కులు ఉన్నాయని ఆ చట్టాన్ని జారీ చేశాడు. ఆ తర్వాత 2005లో కేంద్ర చట్టం కూడా వచ్చింది. చివరిదిగా, అయ్యో మళ్ళీ మగపిల్లాడే పుట్టాడా, ఒక ఆడపిల్లని దత్తత తీసుకుంటారా అని ప్రశ్న వేసే ఒక ఊరు ఉన్నది, ఒక రాష్ట్రం ఉన్నది. ఆ ఊర్లో అడుగు పెడితే ఇలాంటి మాటలే వినిపిస్తాయి. మళ్ళీ మగపిల్లాడే పుట్టాడా, ఆడపిల్లలు పుట్టలేదా అంటారు. మన సమాజంలో వేరే తిరిగా మనం అడుగుతాం. ఏ విధంగా అడుగుతాం మనందరికీ కూడా తెలుసు. ఆ ఒక రాష్ట్రంలో మాతృస్వామ్య వ్యవస్థ ఉంది. ఇండియన్ సొసైటీ వీ హ్యావ్ పేట్రియార్కల్ సిస్టమ్. ఇది ఎక్కడ ఉంటుందంటే ఆ ప్రాంతం నార్త్ ఈస్ట్ ఇండియా, మేఘాలయ. ఈనాడుకు కూడా వారు మాతృస్వామ్య వ్యవస్థను వారు పాటిస్తారు. అనగా ఈ ప్రాంతంలో కుటుంబంలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారనేదే ముఖ్యం. అమ్మాయిలు పుట్టకపోతే చాలా బాధపడతారంట. ఎందుకంటే పెద్ద కూతురే తల్లి ఆస్తికి వారసురాలు. అక్కడ మాతృస్వామ్య వ్యవస్థ కాబట్టి పిల్లలందరికీ కూడా తల్లి ఇంటి పేరే వస్తుంది. మీరు ఆశ్చర్యపోతుండొచ్చు. మీరు ఈరోజు కూడా మీరు మేఘాలయ ప్రాంతానికి వెళ్ళి చూడండి, వారు ఈ వ్యవస్థనే వారు పాటిస్తున్నారు. దిస్ ఇస్ ద సిస్టమ్ దట్ దే ఆర్ ఫాలోయింగ్. మన దేశంలో దాదాపు అన్ని చోట్ల పితృస్వామ్యమే ఉంది, కానీ మేఘాలయలో మాత్రమే ఈ మాతృస్వామ్య వ్యవస్థము ఉన్నది. కాబట్టి మన కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, సంఘంలో కానీ మరి ఆడపిల్లల పట్ల మనం వివక్ష చూపకూడదు, వారిని చిన్న చూపుతో చూడకూడదు. అన్ని విషయంలో వారికి సమానమైన హక్కులు ఉన్నాయి. ఏ విద్య అయినా సరే ఈ రోజుల్లో ఆడపిల్లలు చదువుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఇటీవల వినే ఉంటారు, చాలా కుటుంబంలో ఆడపిల్లలు ఎంఎన్సీలో, ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు, ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఇంటర్వ్యూకి వెళ్తే, ఇటీవల నా కుమారుడు ఒక ఎంఎన్సీ ఇంటర్వ్యూకి వెళితే అక్కడ అంటాడు, ఎక్కువ శాతం ఆడపిల్లల్నే తీసుకున్నారంట. The number of girls that IT companies and MNCs are taking are more girls compared to boys. ఎందుకంటే ఏ పని అయినా వాళ్ళు చక్కగా చేయగలరు. ఏ చదువు అయినా సరే దాన్ని సంపూర్తి చేయాలి అని ఒక పట్టుదల ఉంటుంది. కాబట్టి ఈరోజు వారికి జీవించే హక్కు ఉన్నది, చదువుకునే హక్కు ఉన్నది, ఆరోగ్యంగా ఉండే హక్కు ఉన్నది, క్షేమంగా సురక్షితంగా ఉండే హక్కు కూడా ఉంది. కానీ అవన్నీ కూడా కొన్నిసార్లు లభించడం లేదు. ఎన్నో హక్కులు వారు అనుభవించలేకపోతున్నారు. కాబట్టి మరి వారిని పెంచి పోషించే విషయంలో తల్లిదండ్రులు ఒక ఆలోచన విధానము మారాలి. We have to have a change of mindset if we have to have a positive attitude towards our girl children. ప్రతి ఒక్క ఆడపిల్లలను గౌరవించాలి, ప్రేమించాలి, కనికరం చూపించాలి, గౌరవించాలి, వారికి భద్రత కల్పించాలి, సమానమైన హక్కులు అనుభవించేలా సహాయపడాలి, వారికి మంచి భవిష్యత్తును కల్పించే బాధ్యత దేవుడు మనందరికీ కూడా ఇచ్చాడు. ఈరోజు బాలికల ఆదివారమును మనం ఆచరించడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఒక్కసారి మనం ఆలోచించాలి, నా కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్లలను నేను ఏ విధంగా పెంచి పోషిస్తూ ఉన్నాను అనేది మీరు ఆలోచించాలి. మరి అటు కృపను దేవుడు మనందరికీ కూడా మరి ఈ సమయంలో వారికి మంచి భవిష్యత్తు కల్పించుటకు మరి దేవుడు పరిశుద్ధాత్మ సహాయమును, నడిపింపును, ఆయన కృపను మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకునే ముందు మరి ఇప్పుడు ఇక్కడ సంఘంలో ఉన్నటువంటి ఆడపిల్లలు దయచేసి మీరందరూ ఒక్కసారి నిలబడితే, వీ వుడ్ లైక్ టు అక్నాలెడ్జ్ యువర్ ప్రెజెన్స్. స్కూల్స్లో ఉండొచ్చు, లేదా కాలేజ్లో ఉండొచ్చు, లేదా మీరు ఏదో ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు. కుడ్ యూ ప్లీజ్ స్టాండ్ ఫర్ 1 minute, all the girls who are in the church? We just want to recognize your presence here in the church. వాళ్ళకి అందరికీ మనం చప్పట్లు కొడదామా? We need to acknowledge their presence because they have played a very good role in the family and they contribute in so many ways in the family, all these girls. May God bless you all. Please sit down.
ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంతుడు అయిన దేవా, మా ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మా కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్లలను మేము ప్రేమించి గౌరవించి వారిని ప్రోత్సహించుటకు ప్రభువా నీ కృపను మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఓ దేవా, అసమానత వలన అణగద్రొక్కబడినటువంటి బాలికలకు ఒక నూతన నిరీక్షణను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ సమాజంలో వారికి గౌరవప్రదమైన స్థితిని మీరు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రేమగల తండ్రి, ప్రత్యేకించి ఈ సంఘంలో ఉన్నటువంటి ఆడపిల్లలందరినీ ప్రభువా మీరు మెండుగా దీవించి ఆశీర్వదించి వారికి కావలసినటువంటి సంరక్షణను, కాపుదలను మీరు అనుగ్రహించుమని రానున్న దినంలో ప్రభువా వారికి ఎల్లప్పుడూ కూడా మీరు తోడుగా ఉంటూ వారిని నడిపించుమని, తల్లిదండ్రులను కూడా మీరు దీవించి ఆశీర్వదించుమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.